బేసిక్ గా మీ అందరి నుంచి నేను రిక్వెస్ట్ ఏంటంటే, గోరింటాల ఆర్మీ జవాన్లు ఉన్నారు, పెద్ద పెద్ద చాలా అంటే స్టేట్ నేషనల్ గా వెళ్ళిన గేమ్స్ ప్లేయర్స్ ఉన్నారు మనతో. దాదాపు సివిల్స్ కు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, దాదాపు ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు మన గొరిటా నుంచి ఉన్నారు. కానీ మనం లేదు, మీరు చదువుతున్న వాళ్ళు లేదు, మొబైల్స్ కి అట్రాక్ట్ అవుతుంది, లేదా చిన్న చిన్న ఇలా పనులు నడపడం అది ఎంతవరకు ఫరక్ అనేది మీకు తెలియాలి. కానీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే, చిన్నపిల్లలు కానొస్తుంటారు, మన తలమున చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు గదుల్లో ఆట ఆడుతుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆట ఆడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, 90 స్పీడ్ 80 స్పీడ్ ఆ గదుల్లో స్పీడ్ గా వెళ్తుంటే ఏమైతుంటారు అంటే, సడన్ గా ఒక చిన్న పాప వచ్చినా బాబు వచ్చినా సడన్ గా మామూలుగా తాగినా సరే మన కళ్ళ ముందు ప్రాణం పోయినట్టే కదా. చిన్న వెముకలు చిన్న ఉంటాయి, వాళ్ళకు చిన్నగా తాకినా కానీ ఫ్యూచర్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శివానా కానీ సార్ కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే, ర్యాష్ డ్రైవింగ్ చేయగలరు. అండ్ మరీ నేను ఎక్స్ప్లెయిన్ గా మరీ ఏం చెప్తున్నా అంటే, గొరిటా విద్యార్థులు అంటే అన్నిట్లా టాపర్ ఉండాలి. విద్య తీసుకున్న ఆట అన్న డ్యాన్స్ చేయి, పాట పాడు, అల్లరి చేయి, దేనిలోనైనా సరే. ఏడా ఉన్నారు అంటే పలానా గొరిటా పిల్లలు ఉన్నారు. నేను కాలేజ్ స్టూడెంట్స్ కూడా అదే చెప్తా, వాళ్ళకి బస్ తెప్పించింది మన ఊర్లో పెన్షన్లు అన్నిటికీ సహకరిస్తున్నాం. మీ అందరికి ఆ విషయాలు తెలుసు. మీ దాకా మీ ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తే కూడా నేను వస్తున్నాను. ఏమైనా ఫెస్టివల్స్ అయితే కూడా ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతాను. రీసెంట్ ఎందుకు ఉదాహరణ జస్ట్ దుర్గా మాత్రం తీసినప్పుడు ఏం చేసినాము, ఎవరు విద్యార్థులు అంటే యూత్ ఎవరు డ్యాన్స్ చేస్తలేరు అని ఫస్ట్ నేనే డ్యాన్స్ చేసిన. ఎందుకు చేసినా తెలుసా, మీకు ఆట అన్నికి వస్తలేదు, పాట అన్నికి వస్తలేదు, కనీసం రగానికి వస్తారేమో అని వస్తున్నాను. ఆలోచన ఏంటంటే, నువ్వు ఏం చేసినా ఫస్ట్ ఉన్నావా లేదా అనేది మాత్రమే ఉండాలి. మీరు చిల్లర చదవడం వదిలేసి మిగతా ఎగరడమే ఫస్ట్ ఉన్నాము అదే ముందుకు తీసుకురావాలంటే లైఫ్ లో ఎప్పటికీ ఎదగలేదు. మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఒక స్టేట్ కన్వీనర్ అంటే మీకు విద్యాపరంగా కానీ, లేదంటే ఆర్థికంగా కానీ, లేదంటే ఏదైనా బయట మీరు చదివి శివానలా కొద్దిగా మంచిగా చదివిన తర్వాత ఉద్యోగాలు రావాలంటే కూడా మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. వేరే జిల్లాల నుంచి కూడా మమ్మల్ని గవర్నీకి వస్తుంటారు, అన్న ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఇట్లా అయింది అని చెప్పి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు గవర్నీకి. మీరు మన ఊర్లో ఉన్నారు. నేను ఇప్పుడు మొన్న కర్ణాటక పోయినా, మహారాష్ట్ర పోయినా, ఎటు పోయినా నేను ఏమో ప్లాన్ అంటే గొరిటా ప్లాన్ అని చెప్తుందా. మన ఊరి పేరు అయితే మహారాష్ట్ర కర్ణాటక వెళ్తుందా. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మీ పేరు అంత వాల్యూ, మన ఊరి పేరు అంత వాల్యూబుల్ గా పోవాలంటే ఫస్ట్ చదవాలి. ఫస్ట్ ఇక్కడ లెక్చరర్స్ చెప్పింది అర్థం కాలేదనుకో ధైర్యంగా లేచి అడగండి. మీకు అడగాలంటే 90% భయమే, అడిగితే రిటర్న్ మళ్ళీ మాకు 4-5 క్వశ్చన్స్ వేస్తారని, నాకు మళ్ళీ ఆన్సర్ ఇవ్వలేమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసిన లైఫ్ అన్నది చాలా తక్కువ పీరియడ్. ఇప్పుడున్న కాలంలో ఎవడు ఎన్ని కాలం ఎంతసేపు బతుకుతాడో ఎన్ని కాలం బతుకుతాడో తెలియదు. కాబట్టి లైఫ్ ని మోటివేషనల్ గా తీసుకోండి. ఇప్పుడున్న సమాజంలో కూర్చుంటే పనులు పరిగెడుతూనే ఉండాలి. జ్వరం రాని, దగ్గు రాని, సావానికి రేపు పొద్దుగాల వస్తా అంటే కూడా ఇలా మన ప్రయత్నం అవ్వకూడదు. రేపు కదా వచ్చింది, ఇలా ప్రయత్నం ఎందుకు ఆపాలి? మీకు అర్థమవుతుందే అనుకుంటున్నా. ఈ క్లాస్ ఎక్కడున్నా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందరికి రావడానికి ప్రయత్నించండి. అండ్ విలేజ్ లా ప్రతి శనివారం ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామన్నది ఆలోచన. మీకు మాతో పాటు ఏమైనా కార్యక్రమాలు ఉంటే ప్రోగ్రామ్స్, విలేజ్ పరిశుభ్రత ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అవి కూడా ఎంటర్టైనింగ్ గా చేద్దాం. కొద్దిగా సహకరించండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఓకేనా? నేను చెప్పేది తెలుగు అర్థమవుతుందా? చాలా దగ్గరగా ఉన్నారు. సో పరిశుభ్రత గురించి కానీ, శనివారం కానీ ప్రతి శనివారం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అటెండ్ అవ్వాలి. మీ తల్లిదండ్రులకు మీ నుంచే విషయం వెళ్ళాలి. ఊరు గురించి కానీ, దేని గురించి కానీ ఫస్ట్ మీ నుంచి వెళ్తేనే ఏదైనా మీ తల్లిదండ్రులకు రీచ్ అవుతుంది. వాళ్ళు ఏం చదువుకోలేదు కదా, మీరు అంటే చదువుకున్నారు. మిమ్మల్ని చదివేందుకు వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో మీ అందరికీ తెలుసు. కానీ మీరు టైం పాస్ కు తీసుకుంటారు, వాళ్ళు టైం పాస్ కు తీసుకోలేకపోతున్నారు. మీరు చదవన్నారు ఆయన అని మీకు చెప్తే ఫోన్లు వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు, లేదంటే సినిమాకు పోతున్నారు. చెయ్యండి 20%, మిగతా 80% లైఫ్ అన్నది స్టడీ మీద ఉంటుంది. విద్య అనేది మిగతాదంతా గుడిదే. జీవితం మొత్తం గుడి జీవితమే. మీరు ఈ విద్యను కరెక్ట్ గా చేయలేకపోతే, కరెక్ట్ గా చదవలేకపోతే తర్వాత సిగరెట్లు తాగి, బీడీలు తాగి బేవర్స్గా తిరగాల్సి వస్తుంది. అమ్మాయిని సరిగ్గా చదవకపోతే కరెక్ట్ మన ఊళ్ళో మనం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. 15 ఏళ్ళు రాగానే పెళ్లి చేసే ఉన్నాయంటారో పంపిస్తున్నారు.
అది జీవితం కాదు. మీరు కరెక్ట్ చదివితే మీ తల్లిదండ్రులకు మీకు నమ్మకం ఉంటుంది. మీ మీద నమ్మకం వచ్చినప్పుడు ఇంకొద్దిగా చదివిద్దాం అనుకుంటారు. చదివినప్పుడు మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. రేపు పెళ్ళైన తర్వాత అతను ఏమన్నా ఇబ్బంది పడి అతను మోసం చేసిన అంటే చూసుకోలేకపోయినా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. విద్య అన్నది సృష్టిలో అన్నింటికన్నా గొప్పది. విద్య లేనిది ఏది రాదు. ప్రతిదీ విద్యనే, అన్ని రకాల విద్యనే. విద్య అంటే చదవడం అని కాదు, వ్యవసాయం చేయడం విద్యనే. ప్రతిదీ అంటే మనం ఇప్పుడు ఏదైతే మీ తల్లిదండ్రులు చేస్తున్నారో మనం చేస్తున్నాం ప్రతిదీ విద్యనే. విద్య అంటే చదువు ఒక్కటే అని చెప్పి ఇప్పుడు ఉన్న కాలంలో చాలా మందిని చూస్తున్నాం. ఇంటర్ చేస్తాడు, డిగ్రీ చేస్తాడు, బీటెక్ చేస్తాడు, లాస్ట్ వచ్చినాక ఉద్యోగం రావట్లేదని చనిపోతున్నారు. మనకి ఎందుకు పోయి ఇప్పుడు నేనున్న ఒక స్టేట్ కన్వీనర్ అయినా మా ఇంటికి నేను అన్నం అనుకుంటా, మా అమ్మకి ఇబ్బంది ఉంటే పని చేసుకుంటా, నేను దూరుతూ ఉంటాను. నాకేం ఇబ్బంది కాదు. నాకు కావాల్సింది ఏంటి, నేను బతికినంత కాలం మా అమ్మ నాన్నను చూసుకోవాలి, సింపుల్ గా ఉండాలి, సాధారణంగా ఉండాలి. నేను ఒక స్టేట్ కన్వీనర్ అయినా మీ ఇంట్లోకి వచ్చినప్పుడు సడన్ గా పర్సన్ అవుతుంటారు. పిలవకపోయినా నేను వచ్చినప్పుడు అదే రవి మా ఇంటికి వచ్చిన ఒక ఆనందం వాళ్ళలో ఉంటది. నేను ఏడ కూర్చోడానికి ఇష్టపడతాను. మీరు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో సింప్లిసిటీ ఉండాలి. మనం పరిపాలన కొద్దిగా చదువుదామో క్లాస్ ఫస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కాదు. మనం చదివినప్పుడు మన పక్క వాళ్ళు కూడా ఎందుకు చదవలేరు, వాళ్ళలో లోపం ఏంటి, ఒకరిని ఏది పెట్టి చూపించడం ప్రతి ఒక్కరు చేస్తాడు, కానీ పక్కని కూడా పైకి తీసుకురావడం ఎవరు చేస్తాడు. సమాజంలో భారతదేశం మారాలంటే ప్రతి ఒక్కరు మారాలి. నీ ఒక్కదాన్ని ఇంకొకరికి చదువు చెప్పగలిగితే ఆ ఒక్కరు దేశానికి ఏదో రకంగా ఉపయోగపడవచ్చు. ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, కలెక్టరే కావచ్చు, లేదంటే ఆర్మీ జవానే కావచ్చు. మీరు చెప్పే విద్య, గురువులు చెప్పిన విద్య కన్నా ఒక ఫ్రెండ్ చెప్పే విద్య చాలా గొప్పది. ఫ్రెండ్ చెప్తే సింప్లిసిటీగా అర్థమైతే, సార్లు చెప్తే కొద్దిగా అభిప్రాయంగా అర్థమవుతుందో లేదా అన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి రిక్వెస్ట్ చేసేది మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గురిట అన్నది చాలా గొప్పదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఆర్మీ జవాన్లు ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సివిల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా అంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మన ఊరు గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తులుగా ఊహించుకుంటారు. సమాజంలో ఇంకొద్ది ఏమైనా చేయడానికి వస్తుంది. మంచి టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేసినప్పుడు మీరు మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేసినప్పుడే వస్తుంది. ఏదైనా విద్య అర్థం కాలేదు మళ్ళీ అడగాలి. మీకు ఏమన్నా టీచింగ్ అర్థం కాకపోతే మళ్ళీ స్పెషల్ గా పెట్టిద్దాం ఈవినింగ్ టైం. మీరు కానీ అంత టైం కేటాయించారు. మీకు ఎక్కడ ఈవినింగ్ అయితే ఆ మొబైల్స్ లో ఆట నీకేనో, లేదంటే ఇంటికా టీవీలు నీకేనో, ఆ సీరియల్ నీకేనో రప్పించి లైఫ్ లో ఎదుగుదామన్న కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇగ్నోర్ చేయండి. కొద్దిగా ముందరికి పోవాలన్న ఆశయం మీలో వస్తే మీ తల్లిదండ్రుల జీవితాలు కానీ మీ జీవితాలు కానీ మారే అవకాశం ఉంటుంది. ఓకేనా? వీలైనంత వరకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. నేను ఊర్లోనే ఉంటా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా నా దాకా వస్తాయి. మీ కుటుంబ ప్రాబ్లమ్స్ కానీ మీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లం నా దగ్గర వస్తుంది. పొద్దుగా లేస్తే మా ఇంటికి అందరూ మీ తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తారు. నాయన ఈ కేసు అయింది, ఆ కేసు అయింది, ఈ గొడవ ఆ గొడవ, మా పిల్లలు ఇంటలేరు, మీరు చెప్తే ఇంటారు, ఇట్లా వస్తూనే ఉంటారు. నా దాకా మీ గురించి చెడుగా వచ్చిందంటే చెప్పే విధానం వేరేలా ఉంటుంది. మీరు ఎంత మంచిగా పోతే నేను కూడా అంత పొలైట్, అంత మంచిగా పోతా, ఇండివిజువల్ ఉంటా. మీ అందరికీ తెలుసు చాలా ఫ్రీగా ఉంటా. తిందామంటే తిందాం, ఎగురుతామంటే ఎగురుతాం. కానీ మీ భవిష్యత్తు మంచిగా ఉంటేనే మాకు వాల్యూబుల్. సో మీ భవిష్యత్తు తర్వాతనే ఏదన్నా. ఓకేనా? సో మీ అందరు మీరు అనుకోండి ఐ కెన్ డూ, మీకు అది ఉండాలి ఫస్ట్. ఐ కెన్ అంటే నేను చేయగలను. ఇప్పుడు మీ క్లాస్లో ఆమె పెద్ద టాపర్ కాకుండా మీరు ఎగ్జామ్స్ లో మీ నుంచి ఆమె కంటే మీరు ఎక్కువ రావడానికి ట్రై చేయండి. ఏం కాదు, టఫ్ చేయండి, ఏం కాదు. ఆమె ఒక్కతే అవుతున్నాను. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు. మీరు ఇంటర్నే చదివితే ఇంటర్ ఎక్కడో వరకు ఏడో ఇస్తారు. నాసి రకం చదువులు చదువుతారు. ఇప్పుడున్న విద్య నాసి రకం విద్య. సార్ వాళ్ళు అట్లా నేర్పుతున్నారు, మీరు కూడా అట్లనే వింటున్నారు. ఒక్కసారి గట్టిగా అడగండి, సార్ నాకు ఇది అర్థమైతే లేదు. మీరు మళ్ళీ చెప్పండి, 1కి 10 సార్లు, 1కి 20 సార్లు మళ్ళీ అడగండి. నాకు అర్థమవుతుంది సార్, మీరు మళ్ళీ చెప్పండి. ఏమి సార్, సార్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సార్, రవిశంకర్ సార్ చాలా ఎక్స్పీరియన్స్ సార్. మీరు అడగక, మీరు నోరు విప్పక గట్టిగా అడగండి, సార్ నాకు ఇది అర్థమైతే లేదు, దీని తర్వాతనే మా ఫ్యూచర్ ఉంది, దీంతోనే ఏదైనా వస్తుంది, ఇప్పటి నుండి అది ఉండాలి.
నేను ఒక కొటేషన్ చెప్తా, ఇది ఉద్యమానికి ఉపయోగపడుతుంది కానీ మీకు కూడా ఉపయోగపడుతుంది. ప్రశ్న: మెదడు తోటలో పూసిన పువ్వు అనుమాల అంతు చూసి నిన్ను తూర్పుకు ఉదయించే ఆయుధం. కలుపు మొక్కలుంటాయి, కన్నీటి చుక్కలుంటాయి, బతుకు బాటలో నేర్పిన అద్దపు చుక్కలు. సబ్జెక్ట్ మాత్రం ప్రజెంట్ ఉన్న చెప్పు అంటే దీని ఏంటంటే మీరు ప్రశ్నించాలని ఫస్ట్ మీరు అడగడం నేర్చుకోవాలి. మీరు సైలెంట్ ఉన్నారనుకో సార్ వాళ్ళు కూడా ఏం చెప్పారంట, వాళ్ళేంది ఇప్పుడు వాళ్ళకి జీతం ఇస్తారు, మీరు అడగకుండా ఏం చేసినా వాళ్ళకి శాలరీ వస్తుంది. కానీ మీరే మీ ఫ్యూచరే ఏమో అవుతుంది. సో అడగడం నేర్చుకోండి. మీరు సార్ కూడా అడిగినారు ఎంతోరాక, వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ రావాలని అన్నాడు. సో మీ నుంచి రెస్పాన్స్ మంచిగానే ఉంటుంది, రావాలి కూడా. అది అడుగుతారా మరి అందరు? అడుగుతారా? తిన్నారా? మరి చెప్పాలి. సార్ బయటికి వెళ్ళాను, యాక్టివ్గా కొంచెం యాక్టివ్గా ఉన్నాను, ఏం కాదు. చాలా నన్ను భయమా? చాలా వినరా? ఇప్పుడు ఈ పిల్లలు నా శిశువులే, ఆ పిల్లలు నా శిశువులే. ఇప్పుడు చదువు ఇప్పుడు